మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ సోషల్ మీడియా పోస్టు సెగ తెలంగాణ భవన్కు తాకింది. మహిళా ప్రజా ప్రతినిధుల్ని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తోందని కాంగ్రెస్ కార్యకర్తలు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పోస్టుపై మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మహిళల్ని గౌరవించడం మనందరి బాధ్యత. కొండా సురేఖ జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ట్వీట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఇలాంటి వికృత చేష్టల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేశారంటూ కాంగ్రెస్ నేతలు తెలంగాణ భవన్ ముట్టడికి యత్నించారు. దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించేయగా గులాబీ శ్రేణులు హస్తం నేతలను అడ్డుకున్నారు. దీంతో ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ నేతలు చితకబాదారు. సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నినాదాలు చేయగా దీంతో బంజారాహిల్స్ లోని బీఆర్ఎస్ కార్యాలయం ఎదుట కొద్దిసేపు గందరగోళం నెలకొంది. దుబ్బాక నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో మంత్రి కొండా సురేఖ కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అయితే స్థానిక ఎంపీ రఘునందన్ రావు చేనేత సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని మంత్రి సురేఖ తెలిపారు. చేనేత కార్మికులు తయారు చేసిన నూలుపోగు దండను ఎంపీ రఘునందన్ తీసుకొచ్చి తన మెడలో వేశారని అన్నారు. అయితే ఆ ఫోటోను అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తనపై విష ప్రచారం చేస్తున్నారని వాపోయారు. సోదరుడు వరుసయ్యే వ్యక్తి తన మెడలో చేనేత దండ వేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం తగదని వాపోయారు. గౌరవప్రదంగా రఘునందన్ రావు గారు అక్కడ చేనేత కార్మికుల సమస్యలను ఉటంకిస్తూ, అక్క ఇక్కడ చేనేత కార్మికులు చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు, నువ్వు చేనేత ఇంటి ఆడబిడ్డవు, మరి ఒక చేనేత కార్మికులకు సంబంధించినటువంటి నూలు దండ నా మెడలో వేస్తూ వాళ్ళ సమస్యల మాలను నీ మెడలో వేస్తా ఉన్నాను, నువ్వు తప్పకుండా పరిష్కరించాలి అని చెప్పి ఆయన నా మెడలో ఆ దండ వేయడం జరిగింది. ఆ దండ వేసేటప్పుడు కూడా నేను చూశాను ఎన్ని కలర్లు ఉన్నాయి అని అంటే 2 కలర్లు దండక ఉన్నాయి, 3వ కలరు తెల్ల కలరు కింద వేలాడబెట్టి ఉన్నది. ఎందుకంటే 2 కలర్లు వేస్తే అది బీజేపీ జెండా అవుతుంది అనేటువంటి ఆలోచనతోటి నేను వేయించుకోవద్దు అనుకున్నా. అక్క మీరు వద్దంటారని కింద తెల్లది కూడా నేను అటాచ్ చేశానని చెప్పి వేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళా ప్రజా ప్రతినిధులే లక్ష్యంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా విష ప్రచారం చేస్తోందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. వందలాది మందితో బీఆర్ఎస్ సోషల్ మీడియాను ఏర్పాటు చేసుకుని మహిళలను అవమానపరచడం చాలా బాధాకరమని అన్నారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో మహిళలు ఉన్నారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. అధికారం పోయిన పిచ్చిలో కేటీఆర్ అండ్ బ్యాచ్ ఏం చేస్తున్నారో తెలియడం లేదని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతమైతే సహించేదే లేదని హెచ్చరించారు. వెంటనే కేటీఆర్ హరీష్ రావు క్షమాపణ చెప్పాలని కొండా సురేఖ డిమాండ్ చేశారు. డిస్కో డాన్సులను మాట్లాడే కేటీఆర్ డిస్కో డాన్సులు నేర్పిందే నీ చెల్లె. ఎందుకంటే బతుకమ్మ ఆటకు కొన్ని కోలాటాలు కొన్ని ఒక పద్ధతులు ఉన్నాయి. బతుకమ్మ ఆట చుట్టూ డిస్కో డాన్సులు ఆడడం నేర్పిందే నీ చెల్లె. అది నీ చెల్లె నుంచి వచ్చిన సంస్కృతి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఎందుకంటే అమెరికా సంస్కృతిని తీసుకొచ్చి ఈరోజు బతుకమ్మల దగ్గర ప్రవేశపెట్టిందే నీ చెల్లె. దాని యొక్క అందాన్ని దాని యొక్క పండగ సంబరాలను కూడా పొడగొట్టింది నీ చెల్లె. అటువంటి అలవాట్లు మీ కుటుంబంలో ఉన్నాయి. అది ఇతరుల మీద రుద్దే ప్రయత్నం చేస్తాను. కాబట్టి బేషరత్గా క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే తప్పకుండా తగిన యాక్షన్ ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తుంది. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న మహిళలే లక్ష్యంగా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ దాడులు చేయిస్తోందని కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళలు ఆరోపిస్తున్నారు. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలే గాని ఇలా తెర వెనుక ఉండి రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలను దోపిడీ చేశారని మండిపడ్డారు. త్వరలో కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి బయటపడుతోందని, అరెస్టులు ఖాయమంటూ హెచ్చరించారు. కేటీఆర్ దొంగ వీడిని మేము వాడ అధికారంలో ఉన్నప్పుడు కానీ మేము ఎప్పుడు కూడా వాడిని ఒక మాట అనలే. కానీ వాడు వివిధ రకాలుగా ఆడవాళ్ళని హింసిస్తున్నాడు. బూతులతోటి కామెంట్లు పెట్టించి వాడు ఒకటే చెప్పిండు, ఏమని ఇంటిచ్చిండు, అరే మనం సోషల్ మీడియా వాడాలి రా అన్నాడు. అరే లుచ్చనా కొడక, నువ్వు కేసీఆర్ కడుపులో పుట్టావు కదరా, ఎక్కడో అమెరికాలో చదివి వచ్చినావు, పబ్బులలో పండుకునే విధవా నువ్వు. నేను ఈరోజు ఒక ఆడపిల్లని అంటాను విధవా.
ఎందుకు ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు మీరు? ఆ పుస్తకాలు అమ్ముకొని బతికినాం రా 10 సంవత్సరాలలో, ఏ రోగం వచ్చినా పుస్తకాలు అమ్ముకొని బతికినాం రా. ఎక్కడ కుంటలు, ఎక్కడ జాగాలు, ఏం ఆక్రమించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిన విధవల్లారా, బుద్ధి తెచ్చుకోండి రా. ఈరోజు ప్రజల పక్షాన కొట్లాడినరా. ఆడవాళ్ళ మాన ప్రాణాలతో ఎందుకురా మీరు ఆడుకుంటారు? మంత్రి కొండా సురేఖపై వచ్చిన ట్రోలింగ్స్ పై టీపీసీసీ చీఫ్ సీరియస్ అయ్యారు. ఉద్యమాలు చేసిన మంత్రి సురేఖను బీఆర్ఎస్ అవమానపరుస్తోందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కన్నెర్ర చేస్తే బీఆర్ఎస్ ఉంటుందా అని మండిపడ్డారు. కేటీఆర్ స్థానంలో తాను ఉంటే క్షమాపణ చెప్పేవాడినని అన్నారు. కడుపు ఖాళీ సురేఖ మీద పెట్టిన పోస్టు ఏ రకమైన పోస్ట్ అండి? కడుపు ఖాళీ చేనేత కార్మికులు పోయినారు. ఎందుకంటే కేటీఆర్ జ్ఞానోదయం కావాలి. కనీసం ఎప్పుడన్నా అరే నీకు ఓ చెల్లి ఉంది, ఒక చెల్లె మీద ఇలాంటి పోస్టులు పెడితే కనీసం మందలించిన పాపాన పోలే. శాంతియుతంగా నిరసన తెలుపుదామని పోతే చితకబాదినారు మా కార్యకర్తల్ని. కేటీఆర్కి కనువిప్పు కలగాలి. నేను మళ్ళీ మీ ద్వారా అదే చెప్తా ఉన్నాను. 2 రోజులైంది పోస్టులు పెట్టి. కేటీఆర్ స్పందన ఏమిటి దీని మీద? కనీసం ఖండం చేసినాడా? పెట్టిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే కదా పోస్టులు పెట్టిన వాళ్ళు. అటు కాంగ్రెస్, ఇటు మంత్రి మాటల దాడిలో బీఆర్ఎస్ లో అలజడి మొదలైంది. మరి కొండా సురేఖ కామెంట్లకు గులాబీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.